రష్యాకి డీజిల్ ఎగుమతి చేయబోతుంది భారతదేశం. ఉక్రెయిన్ దాడుల్లో రష్యా రిఫైనరీస్ చాలా వరకు ధ్వంసం అవడంతో రష్యా నుంచి ప్రొడక్టివిటీ పడిపోవటం, సో ఇన్ఎవిటబుల్గా సరే మన ఎలాగో మిత్ర దేశాలే కాబట్టి భారత్ నుంచి కొనుగోలు చేయడానికి రష్యా ముందుకు రావటం, అండ్ వీ ఆల్సో హ్యావ్ అగ్రీడ్ అపాన్ ఫర్ దట్. ఇది డిప్లొమాటిక్ జెస్చర్గా మనం దీన్ని చూడొచ్చా? చాలా అద్భుతంగా చెప్పాలంటే బండ్లు సరే ఎట్లా ఉంటుందంటే, మొన్నటి వరకు మనము రష్యా ఆయిల్ మీద డిపెండ్ అయిన పరిస్థితి, అని ఇప్పుడు కూడా మనం రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నాము. సో రష్యా మీద డిపెండ్ అయిన పరిస్థితి నుంచి రష్యాకి మనం ఎగుమతి చేయడం ఏంటి, ఇది అసలు ఆసక్తికరమైన అంశం. సో ఇన్ని రోజులు బేసికల్లీ ఆయిల్ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు క్రూడ్ ఆయిల్ మనకు పంపిస్తారు. సో వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి వాళ్ళం, మనం డిస్కౌంటెడ్ ప్రైజెస్ కి మనం తీసుకున్నటువంటి వాళ్ళం. ఇవాళ రష్యా ఎందుకు దిగుమతి చేసుకుంటుంది అసలు ఆయిల్ లేదా డీజిల్ అంటే కనుక దీనికి వచ్చిన లాజిక్ ఏంటంటే, ఉక్రెయిన్ విపరీతమైన దాడులు చేసి మనం ఇంతకు ముందు ఒకసారి డిస్కస్ చేసాం వాసు గారు మన టైం టాస్క్ లోనే. అదేంటంటే అంటే చాలా వరకు ఇరాన్ యుద్ధం మీద అందరూ మాట్లాడుతున్నారు, ఇరాన్ వైపు అందరి దృష్టి ఉంది, కానీ ఇదే టైంలో ఇదే అదునుగా చూసుకుని ఉక్రెయిన్ రష్యా మీద విపరీతంగా దాడులు చేస్తుంది. రష్యాలోని ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ ప్రొడక్షన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద ధ్వంసం చేస్తున్నారు, డ్రోన్లతోటి మిసైల్స్ తోటి అటాక్ చేస్తున్నారు అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. అక్కడ ఏ ఆయిల్ రిఫైనరీ మీద దాడి జరిగిందో కూడా చెప్పాను. అయితే అప్పుడు ఆ ఎఫెక్ట్ ఈ రోజు చాలా సీరియస్ గా ఉంది. ఈ రోజు రష్యా ఆయిల్ ప్రొడక్షన్ లో 25% తగ్గిందంట, 25% ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిందంట. అండ్ నేను మీకు కొన్ని నెంబర్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏంటంటే మాస్కో ఆయిల్ రిఫైనరీ కపోట్యాలో ఉంది, ఆ ఆయిల్ రిఫైనరీ పూర్తిగా ధ్వంసమైందంట. అండ్ రియాజాన్ రిఫైనరీ ధ్వంసమైంది, వోల్గోగ్రాడ్ రిఫైనరీ కాంప్లెక్స్ ధ్వంసమైంది, ట్రాన్స్నెఫ్ట్స్ ఆయిల్ పంపింగ్ స్టేషన్ అది కూడా ధ్వంసం అయిపోయింది. సో గత 3-4 నెలల్లోనే యాక్చువల్లీ ఇరాన్ మీద ఓవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులు అండ్ ఇరాన్ రిటాలియేషన్ ఇవి మనం చూస్తున్నాం. గల్ఫ్ రీజియన్ కి ఎక్కువ మంది పరిమితమయ్యారు, కానీ ఈ గత 3 నెలల్లోనే యుక్రెయిన్ చాలా విధ్వంసం సృష్టించింది రష్యా పైన. ఇవాళ పరిస్థితి ఏంటంటే రష్యా 25% వాళ్ళ ప్రొడక్షన్ తగ్గిపోయిన పరిస్థితి, గ్యాసోలిన్ ప్రొడక్షన్ తగ్గిపోయిన పరిస్థితి. అప్రాక్సిమేట్లీ వాళ్ళ కరెంట్ ప్రొడక్షన్ ఇవాళ ఎంత ఉంది అంటే 90,000 మెట్రిక్ టన్స్ పర్ డే ఉంది. అంటే ఒక రకంగా 7,65,000 బ్యారెల్స్ పర్ డే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. గతంలో అయితే అసలు మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో ఇవాళ పరిస్థితి లేదు. ఒకవేళ ప్రొడక్షన్ ఒకవైపు, ఈ ప్రొడక్షన్ నుంచి వాళ్ళకి రిఫైనరీ చేసుకోవడానికి అంటే వచ్చిన క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్ ద్వారా దాన్ని పెట్రోల్, డీజిల్, గ్యాస్ దాన్ని మార్చాలి, దాన్ని మళ్ళీ మన అవసరాలకు తగ్గట్టుగా దాన్ని మార్చాలి. సో ఆ రిఫైనరీస్ మొత్తం ధ్వంసం అయిపోయాయి. వాళ్ళ మేజర్ రిఫైనరీస్ ధ్వంసం అవడంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన భారత్ కి ఎగుమతి చేసినటువంటి క్రూడ్ ఆయిల్ నుంచి మన దగ్గర రిఫైనరీస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర ఉన్న రిఫైనరీస్ లో మనము 4th లార్జెస్ట్ రిఫైనరీస్ మన భారతదేశంలో ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనరీస్ ఉన్నటువంటి దేశంగా భారత్ ఉంది. మన రిఫైనరీస్ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, నియారా ఎనర్జీ కావచ్చు, ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు రిఫైన్ చేస్తారు ఆ క్రూడ్ ఆయిల్ చేసి ఇప్పుడు మనం మళ్ళీ రష్యాకి ఎగుమతి చేయబోతున్నాం డీజిల్. ఎందుకు రష్యా ఇప్పుడు మన భారత్ మీద డిపెండ్ అయింది? ఈ టైంలో ఇప్పుడు రష్యా వల్నరబిలిటీని మిగతా దేశాలు ఖచ్చితంగా చూస్తాయి కదా. సో భారత్ నుంచి భారతే వాళ్ళకు స్నేహ హస్తాన్ని చాచబోతోంది. అండ్ భారత్ అవసరంలో ఉన్నప్పుడు, భారత్ కి కష్టంలో ఉన్నప్పుడు రష్యా ఎలాగైతే ఆదుకుందో ఇవాళ రష్యాను కూడా మనం ఆదుకోబోతున్నాము అనేది ఇవాళ వచ్చినటువంటి చర్చ. సో ఇంకొకటి ఏంటంటే మొన్న మధ్యనే ఇప్పుడు రష్యా ఆయిల్ కొనుగోలు చేసిన సందర్భాలు మనకు తెలుసు. అప్పట్లో యుక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు విపరీతంగా వెస్టర్న్ దేశాల నుంచి మన పైన ఒత్తిడి వచ్చింది, మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు అని. జయశంకర్ గారు ఎక్కడికి వెళితే అక్కడ ప్రెస్ వాళ్ళని ముందు పెట్టి అడిగించారు. అఫ్ కోర్స్ జయశంకర్ గారు చాలా స్ట్రాంగ్ సమాధానం చెప్పారనుకోండి, కానీ అప్పుడు ఒత్తిడి ఉంది. ఏంటి అంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసింది, అట్లాంటి రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ ఎలా కొనుగోలు చేస్తారని వాళ్ళు ప్రశ్నించేవాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. చూడండి భారత్ ఎలా విమర్శిస్తుంది అనడానికి చాలా ఇంపార్టెంట్ ఉదాహరణ ఇది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంటే వెస్ట్రన్ దేశాలు విమర్శిస్తున్న టైంలో మనం ఆయిల్ కొనుగోలు చేసి మనం డీజిల్ యుక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేసాం. యుక్రెయిన్ కి డీజిల్ అవసరం లేదు, బికాస్ యుక్రెయిన్ లో రిఫైనరీస్ మొత్తం ధ్వంసం అయిపోయాయి రష్యా అటాక్స్ తోటి.
సో యుక్రెయిన్ కి డీజిల్ కావాలంటే భారత రిఫైనరీస్ నుంచి వెళ్ళినటువంటి డీజిల్ ని మనం యుక్రెయిన్ కి పంపించాం. ఇది అసలు ఎక్కడ ఎవరు చర్చల్లో కూడా లేదు. అంటే మీరు అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని వీళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటిది కొనుగోలు చేశాం మనము, ఆ ఒత్తిడిని అధిగమించి తీసుకొని మనం డీజిల్ అవసరాల కోసం, యుక్రెయిన్ అవసరాల కోసం డీజిల్ ఎక్స్పోర్ట్ చేశాం. ఇవాళ యుక్రెయిన్ రష్యా మీద దాడి చేస్తే రష్యా నుంచి వచ్చిన ఆయిల్ ని మనం రిఫైన్ చేసి మళ్ళీ మనం డీజిల్ రష్యాకి పంపిస్తున్నాం. అంటే భారత్ ఇవాళ అందరూ ఏది పడుతుంది మాట్లాడేస్తుంటారు, అంబానీలు అదానీలు అవి ఇవి అని మాట్లాడుతుంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ రిలయన్స్ రిఫైనరీస్, జామ్నగర్ లో ఉన్నటువంటి రిఫైనరీస్ ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉండి ఒక రిఫైనరీస్ ని మనం అందిస్తున్నారు. సో బేసికల్లీ ఈ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న సౌదీ అరేబియా అరామ్కోకు సంబంధించిన రిఫైనరీస్ మీద దాడి జరిగింది, అటు యుఏఈ మీద దాడి జరిగింది, ఇటు రష్యా మీద దాడి జరిగింది, మొన్న ఉక్రెయిన్ మీద దాడి చేశారు. అంటే యుద్ధాలు వచ్చినప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి రిఫైనరీస్ ని అటాక్ చేస్తారు. ఇవాళ భారతదేశం మాత్రమే ఒక గర్వంగా నిలబడి ఉంది. అంటే మనం ఎవరితో యుద్ధం చేయలేదు, యుద్ధం చేసినా కూడా మనం ఆ ఒక్క పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ వరకే పరిమితం అవుతాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఈ దీని ఒక స్ట్రాటజిక్ గా కూడా మనం మార్చుకుంటున్నాము. యుఏఈతో మనం మొన్ననే ఒప్పందం చేసుకున్నాం. యుఏఈకి స్ట్రాటజిక్ రిజర్వ్స్, యుఏఈకి సంబంధించిన స్ట్రాటజిక్ రిజర్వ్స్ మన భారతదేశంలో ఉండబోతున్నాయి. అండ్ సౌదీకి సంబంధించిన స్ట్రాటజిక్ రివర్స్ మన భారతదేశంలో ఉండబోతున్నాయి. సో వీటన్నిటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? రేపు పొద్దున చైనాలో పాకిస్తాన్ యుద్ధం చేస్తే అందుకే మోదీ గారు ఏం చేస్తున్నారంటే సుదర్శన్ చక్ర అనేది అందుకోసం రాబోయే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అయినా, ఎవరు దాడి చేసినా భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండే విధంగా ఒక భద్రతా వలయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం మనం మొదలు పెట్టాం. ఆల్రెడీ 2035కి సుదర్శన్ చక్ర కూడా రెడీ అవుతుంది. అప్పటికి మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా కనీసం 10 రెట్లు పెరుగుతాయి. మన ఆయిల్ రిజర్వ్స్ పెరుగుతాయి, అట్ ద సేమ్ టైం రిఫైనరీస్ కి సంబంధించిన సామర్థ్యం పెరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినా భారతదేశం నిలబడుతుంది, మన దౌత్య విధానాల ద్వారా కావచ్చు, మనకు ఉన్నటువంటి విజన్ ద్వారా కావచ్చు. సో ది బిగ్ స్టోరీని చిన్నగా చెప్పే ప్రయత్నం చేశాను. రైట్. అంటే సాయి గారు నిజంగానే ఇది వాళ్ళకి అవసరమైనప్పుడు అలాగే వీళ్ళకి అవసరమైనప్పుడు రెండు సందర్భాల్లోనూ భారత్ డీజిల్ సరఫరా చేయటం అనేది మన దౌత్య నీతి అలాగే మన ట్రేడ్ ఫార్ములాస్లో ఉన్న చాలా కీలకమైన అంశం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఇలాంటి ఒక అరుదైన సందర్భం, అరుదైన గౌరవం అంటా నేను ఒక రకంగా చూస్తే. ఏ దేశానికి కూడా ఇంతకుముందు దక్కి ఉండకపోవచ్చు, ఇక మీదట కూడా దక్కే అవకాశం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటూనే అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, సౌదీ అంటే పడని యుఏఈ తోటి, ఇద్దరితోటి మనకి సంబంధాలు ఉన్నాయి. అండ్ ఇద్దరు వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ కోసం మనల్ని అప్రోచ్ అయ్యారు. అండ్ రేపు పొద్దున మనల్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఈ ట్రేడ్ ఫార్ములాస్ బలంగా పనిచేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దౌత్య నీతి, డిప్లొమాటిక్ రిలేషన్స్ తో కీలక విషయం ఉంది వాసు గారు. మనం అంబానీ దాని మీద పడతాం కదా. అసలు యాక్చువల్లీ మనం ఒక సపరేట్ వీడియో కూడా చేద్దాం కావాలంటే, అంబానీ అదానీ ఈ దేశానికి ఏం చేస్తున్నారు అని లిటరల్లీ. బట్ నేను చిన్న విషయం చెప్తాను ఇక్కడ. అంబానీ అదానీ నిన్ననే మనం ఒక మొత్తం మ్యాప్స్ లో చూస్తూ ఇప్పుడు ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ ని అదానీ డెవలప్ చేస్తున్నాడు. ఎందుకు డెవలప్ చేస్తున్నాడు అదానీ అని అంటే, అదానీ ఏదో అదానికి వచ్చే డబ్బుల కోసం అదానీ చేయాల్సిన అవసరం. బేసికల్ ఎప్పుడు కూడా మార్కెట్ ఇప్పుడు ఎట్లా నడుస్తుందంటే, ఒక దేశము అభివృద్ధి చెందాలన్నా, వాళ్ళ పవర్ ని చూపించాలన్నా, వాళ్ళ సామర్థ్యాన్ని చూపించాలన్నా ఈ రోజున్న పరిస్థితుల్లో జియోపాలిటిక్స్ లో ఏంటి అని అంటే, ఆ దేశపు ఆర్మీ వాళ్ళకు ఉన్నటువంటి డిఫెన్స్ సామర్థ్యం ఒకటి, రెండు వాళ్ళకు ఉన్నటువంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, అంటే వాళ్ళు తయారు చేసే ఆయుధాలు, అత్యాధునిక ఆయుధాల ద్వారా వాడు ఎలాంటి విధ్వంసం చేయగలుగుతారనే ఒక భయాన్ని క్రియేట్ చేయడం. రెండోది క్యారెట్, స్టిక్ అండ్ క్యారెట్, రెండు ఫార్ములాస్ ఉంటాయి. స్టిక్ ఏంటి అంటే డిఫెన్స్. అమెరికా ఎక్కడ దాడి చేస్తుందో, అమెరికా మీద పడిందంటే మా పని అయిపోతుంది అనే భయం ఉంటుంది చూసారా, అదొక లెక్క అయితే. క్యారెట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్. ఆ దేశంలో నేను ఇన్వెస్ట్ ఎంత చేస్తాను, ఎంత నేను ఆ దేశానికి నేను సపోర్ట్ చేస్తాను, ఆర్థికంగా నీకు సపోర్ట్ కావాలా వద్దా, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా వద్దా, నీకు నేను పలానా మీకు ఉద్యోగాలు కావాలా వద్దా, ఇన్వెస్ట్మెంట్స్. ఈ రెండు అంశాలే క్యారెట్ అండ్ స్టిక్ అన్నమాట. ఈ రెండు జియో పొలిటిక్స్ ని శాసిస్తాయి ప్రతి సందర్భంలో. ఆ రెండింటినీ మోదీ గారు వాడుతున్నారు. 2014కి ముందు ఇది అసలు ఉండేదే కదా. మన దగ్గర ఉన్న దరిద్రపు సోషలిస్ట్ విధానాలు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టు, నిజంగా చెప్తున్నాను నేను, ఈ కమ్యూనిస్టు కోపానికి వచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళ వల్ల ఈ దేశానికి చాలా నష్టం జరిగింది.
వాళ్ళ ఆలోచనల వల్ల లిటరల్లీ మాట్లాడతారు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు అంబానీ, అదాని, టాటా, బిర్లా ఎప్పుడు ఇదే ఉంటారు. బేసికల్లీ వెల్త్ క్రియేటర్స్ పెరగాలి. వాళ్ళు చూడండి, మీరు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ చైనాకి వెళ్ళాడు. చైనాకి వెళ్ళినప్పుడు ఆయన ఎవరెవరు వెళ్ళారండి? ఎలాన్ మస్క్ ని, ఎన్విడియా సిఇఓని, పెద్ద పెద్ద కంపెనీల సిఇఓలు అందరినీ తీసుకెళ్లాడా లేదా? ఎందుకు తీసుకెళ్లాడు? డొనాల్డ్ ట్రంప్ ఆయన డెలిగేషన్ లో బిజినెస్ మెన్ ఎందుకు తీసుకెళ్తున్నాడు? చైనా అదే చేస్తుంది. చైనాకి సంబంధించిన మెయిన్ అలీబాబా దగ్గర నుంచి వాళ్ళ కంపెనీస్ కి సంబంధించిన కీలకమైన వాళ్ళే మేజర్ గా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పేరిట లోపలికి వెళ్తారు. తర్వాత ఆ దేశాన్ని వీళ్ళు జియోపొలిటికల్ స్ట్రాటజీస్ లో తీసుకొస్తారు. ఓకే, అండ్ ఇప్పుడు బోయింగ్ లాంటివి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి లాక్హీడ్ మార్టిన్ అమెరికాకి సంబంధించిన మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కావచ్చు, వీళ్ళు ఆయుధాలు అమ్మడము లేదా ఆయుధాల ద్వారా డిప్లొమసీ నడపడం, రెండోది ట్రేడ్ ద్వారా డిప్లొమసీ నడపడం. ఇప్పుడు మన భారతదేశానికి నిజంగా అంబానీ అదాని పెరుగుతున్నారు అంటే పెరగాలి. ఇవాళ అమెరికాలో ఇన్వెస్ట్ చేసే సామర్థ్యం భారతదేశంలో ఎవరికి చెప్పండి? అదానీ చేశాడు ఇన్వెస్ట్మెంట్ అక్కడ, వాళ్ళ అంబానీ చేస్తున్నాడు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్. బికాస్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కూడా దారికి రాక తప్పలేదు. మొన్న పోయి మోదీ గారు అక్కడ కూర్చోగానే ఆయన ఎందుకు అంతగా దేబిరించుకుంటూ మాట్లాడుతున్నారు? మోదీ గారితోటి ఎందుకు మాట్లాడుతున్నారంటే అమెరికా ప్రజలకి ఆయన చెప్పుకోవాలి, నా దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు భారత్ నుంచి చేస్తున్నారు. చెప్తున్నారు, చూస్తున్నారా? $1 billion, $2 billion సంథింగ్ ఎన్నో బిలియన్స్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు భారత్ ఇన్వెస్ట్ చేస్తుంది అని అంటున్నారు. భారత్ కి మేము విధిలిస్తున్నాము నిధుల్ని అనే స్థాయి నుంచి భారత్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తుంది అనే స్థాయికి మనం ఈరోజు వచ్చాము. ఎంత చూడండి, ఎంత టెక్టానిక్ షిఫ్ట్ ఇది. అండ్ దీని గురించి మనం ఆలోచించట్లే. అంటే మనం ఏమనుకుంటామంటే అంబానీ అదాని, వాళ్ళు చూడండి రిలయన్స్ రిఫైనరీస్ వల్ల ఇవాళ రష్యా మన మీద ఆధారపడుతుంది. అసలు రిలయన్స్ రిఫైనరీ లేదనుకోండి, అంబానీ అక్కడ అసలు రిఫైనరీ లేదనుకోండి జామ్నగర్ లో, మనల్ని ఎందుకు పట్టించుకుంటారండి అసలు? క్రోనీ క్యాపిటలిజం అని. ఇప్పుడు అదాని, ఇందాక మనం కూడా మాట్లాడాం, వియత్నాం లో ఒక పోర్ట్ ని అదాని డెవలప్ చేస్తున్నాడు, హైఫాని అదాని డెవలప్ చేస్తున్నాడు. బికాస్ వీళ్ళు వెల్త్ అక్యుములేట్ చేశారు కాబట్టి ఆ వెల్త్ ఎవరికి ఉపయోగపడుతుంది? దేశ అవసరాల కోసం ఆ వెల్త్ ఉపయోగిస్తున్నాం మనం. దేశం మన మోదీ గారో, జయశంకర్ గారో, లేకపోతే మన అజిత్ దోవల్ గారో ఎవరితో ఏ దేశంతో మాట్లాడాలి అంటే మన పక్కన డబ్బున్న శక్తులు మన దగ్గర ఉండాలి. అందుకే వెల్త్ క్రియేషన్ ని ఈ దేశం మొదటి నుంచి కూడా పూజిస్తూ వచ్చింది. ఈ కమ్యూనిస్టుల వల్ల మనకు అది డబ్బు సంపాదించడం తప్పనే ఒక భావనలోకి వెళ్ళాలి. సో ఆ భావన నుంచి మనం బయటకు రావాలి. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వస్తే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి ఆల్మోస్ట్ 3 అంతర్జాతీయ అంశాలు, అంటే భారతదేశంతో ముడిపడి ఉన్నవే. ఇది అచ్చంగా మన దేశంలో మన అయోధ్య, మన రామ మందిరం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకున్నాం. శతాబ్దాల పోరాటం తర్వాత రామ జన్మభూమిలో